Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. మూడో విడత పోలింగ్ లో ఓటు వేశారు ప్రధాని మోదీ. అహ్మదాబాద్ లోని నిషాన్ స్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రానికి మోదీ చేరుకుని ఆయన ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తున్నాం. అమిత్ షాతో కలిసి ఆయన పోలింగ్ కు చేరుకున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఒక అభిమానికి ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. పోలింగ్ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని తన ట్వీట్ లో పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అధిక ఓటింగ్ తో రికార్డు సృష్టించండి అని అన్నారు. మీ భాగస్వామ్యం ప్రజాస్వామ్యానికి మరింత వన్నె తెస్తుందని. గుజరాత్ లో 25 ఎంపీ సీట్లకు మూడో విడతలో పోలింగ్ సాగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి సంబంధించిన మనం చూస్తున్నాం. పోలింగ్ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ట్వీట్ ఇది. ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని, అధిక ఓటింగ్ తో రికార్డు సృష్టించండి అని, మీ భాగస్వామ్యం ప్రజాస్వామ్యానికి మరింత వన్నె తెస్తుందని మోదీ ట్వీట్ చేశారు. మూడో విడత పోలింగ్ లో ఓటు వేశారు ప్రధాని మోదీ. అహ్మదాబాద్ లో ఉన్న నిషాన్ స్కూల్లోని పోలింగ్ కేంద్రానికి మోదీ చేరుకుని ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ ఆయన పోలింగ్ కేంద్రంలోకి ఎంటర్ అయ్యారు. ఒక అభిమానికి ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. పోలింగ్ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ట్వీట్ ని మనం స్క్రీన్ పై చూడొచ్చు. ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని ఆయన పిలుపునిస్తూ, అధిక ఓటింగ్ తో రికార్డు సృష్టించండి అని, మీ భాగస్వామ్యం ప్రజాస్వామ్యానికి మరింత వన్నె తెస్తుందని అన్నారు మోదీ. మూడో విడత పోలింగ్ లో ఓటు వేశారు ప్రధాని మోదీ. ఇంతకు ముందే చూసాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లోని నిషాన్ స్కూల్లో మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడికి మోదీని చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తూ వాళ్ళకి ఫోటోగ్రాఫ్స్ కూడా ఇచ్చారు. కొంతమందికి ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత తనని చూసేందుకు వచ్చిన ప్రజలందరికీ కూడా మోదీ అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అమిత్ షాతో కలిసి ఆయన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఒక అభిమానికి ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు మోదీ ఎక్కడికి వెళ్ళినా కూడా అభిమానుల్ని పలకరించకుండా ఆయన ముందుకు సాగరు. సో ఓటు వేయడానికి వచ్చిన క్రమంలో కూడా అదే జరిగింది. మోదీతో సెల్ఫీలు దిగేందుకు అక్కడ ఉన్న అభిమానులంతా కూడా పోటీ పడ్డారు. ఇక పోలింగ్ సందర్భంగా ప్రధాని మోదీ ఒక ట్వీట్ కూడా చేశారు. ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ ప్రక్రియలో అందరూ కూడా పాల్గొనాలంటూ పిలుపునిచ్చారు. అధిక ఓటింగ్ తో రికార్డు సృష్టించండి, ఓటు మీ బాధ్యత అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేశారు ప్రధాని మోదీ తన ట్వీట్ ద్వారా. మీ భాగస్వామ్యం ప్రజాస్వామ్యానికి మరింత వన్నె తెస్తుంది అంటూ పేర్కొన్నారు. గుజరాత్ లో మొత్తం 26 ఎంపీ సీట్లకు మూడో విడత పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మూడో విడతలోనే ప్రధాని మోదీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సూరత్ సీటు ఏకగ్రీవం కావడంతో 25 ఎంపీ సీట్లకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. అహ్మదాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకుని ప్రధాని మోదీ బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఓటింగ్కి వెళ్లే ముందు కూడా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ చేశారు. ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఈ ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములు కావాలి, మీ భాగస్వామ్యం ప్రజాస్వామ్యానికి వన్నె తెస్తుంది అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు మోదీ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.